Drona sir, welcome sir. Please start. Okay, thank you. Okay, masters, అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ రాంత విజ్ఞానం గురించి మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. అలాగే నిన్న జరిగిన క్లాస్ గురించి కూడా చాలా చక్కగా సుజాత మేడం చక్కగా వివరించారు. చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ గా మీరు వినపోయినప్పటికీ కూడా బాగా స్టడీ చేసి అన్ని వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాయిస్ కరెక్ట్ గా ఉందండి అందరికీ? క్లియర్ ఉంది సార్, ప్లీజ్ కంటిన్యూ. చక్కగా నిటారుగా కూర్చుందాం. ఎడమ చేతిని హృదయం మీద పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, వాళ్ళు చూద్దాం. అందరూ అన్మ్యూట్ చేసుకొని చూద్దాం. అందరికి ఇవ్వం యాక్సెస్. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ అందరికి యాక్సెస్ ఉంది. ఎవ్రీవన్ కెన్ అన్మ్యూట్. ఎస్, అందరూ కూడా చాలా హృదయపూర్వకంగా పై నుంచి కాకుండా హృదయపూర్వకంగా మనకు కావాల్సిన దాన్ని మనం సంకల్ప రూపంలో చెప్పుకుంటాం. ఓ నా ప్రియాతి ప్రియమైన దేవుడా, నా ప్రియాతి ప్రియమైన దేవుడా, నిగూఢమైన వాడా, నిగూఢమైన వాడా, నాకు ఈ జీవితాన్ని ఉనికిని పరికల్పించిన వాడా, ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను. నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని నేను కాంక్షిస్తున్నాను. నా జీవితంలో పరివర్తన రావాలని నాకు ఈ జీవితాన్ని పరికల్పించిన ముఖ్య ఉద్దేశము నిర్వర్తింపబడాలని కోరుకుంటున్నాను. ఆ రీతిగా ఆశీర్వదించు. తథాస్తు. అట్లే అగుగాక. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అమ్మా అందరినీ మ్యూట్ చేసే అమ్మా అయితేను. ఓకే సార్. చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. ఓకే మాస్టర్స్, మరి ఇప్పుడు మనం చేసినటువంటి ఈ చిన్న ప్రార్థన ఒక్కసారి మనం అవలోకిద్దాం. రామ్తా కోణంలో దీన్ని ఎలా మనం అర్థం చేసుకోగలం అంటే, ఓ నా ప్రియాతి ప్రియమైన దేవుడా అని ఎప్పుడైతే హృదయం మీద చేయబెట్టుకున్నామో మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం కోరుకుంటున్నాం. ఒకసారి బాబు నువ్వు నిగూఢమైన వాడిరా, నువ్వు అసలు ఎక్కడ ఉన్నావో కూడా తెలియదు, ఎలా ఉంటావో కూడా తెలియదు, నిగూఢంగా ఉన్నావు నాలోను అని చెప్పి తలుచుకుని మనము నాకు ఈ జీవితాన్ని ఉనికిని పరికల్పించిన వాడా, ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకున్నాను అని చెప్పి చెప్పుకుంటాం. ఈ చివరి పదంలో ఉంది, మిగిలిన అందరికీ తెలిసిందే. నాకు ఈ జీవితాన్ని
ఉనికిని పరికల్పించిన వాడా, ఈ జీవితాన్ని నాకు ఇచ్చావు, ఇచ్చినప్పటికీ కూడా ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను. ఈ పదంలో ఉంది రాంతా యొక్క విజ్ఞానం అంతా కూడా. ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకొనుచున్నాను. ఎంతమంది మనలో ఇప్పుడు వేడుక చేసుకుంటున్నాం? ఈ గ్రూప్ లో ఇప్పుడు మనలో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది వేడుక చేసుకుంటున్నాము? మన జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సంబంధ బాంధవ్యాల పరంగా, ఎన్నో రకాలు, సమాజ పరంగా ఎన్నో రకాలుగా మనలో అవన్నీ కొంచెం, దానికి పేరు బాధలను పెట్టకూడదు, కానీ అదొక రకమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఒక లో ఫ్రీక్వెన్సీ జీవన విధానం. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? నా జీవితాన్ని నేను వేడుక చేసుకొనుచున్నాను అన్నాం. అంటే మనము భవిష్యత్తులో ఏది కావాలని మనం అనుకుంటున్నామో దాన్ని ఇప్పుడు ఈ క్షణంలోనే నేను అనుభవిస్తున్నాను. ఇది రాంతా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు నేను నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, తీవ్రమైన అనారోగ్యాలతో ఉన్నప్పటికీ కూడా, తీవ్రమైన మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనము ఏ విధమైనటువంటి ఆలోచనను మనం ఆలోచించాలి అనేది ఈ ఒక్క పాయింట్ లో ఉంది మేడం. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నా జీవితాన్ని నేను వేడుక చేసుకొనుచున్నాను అని ఎప్పుడైతే మనం ఫ్యూచర్ ని ఇప్పుడు ప్రజెంట్ వర్తమానంలో దాన్ని మనం అనుభవిస్తున్నట్లుగా అనుకుంటున్నామో దానికి తదాస్తు చెప్తున్నాడు రాంతా తండ్రి. మన లోపల నుంచి మన దైవం దానికి తదాస్తు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో మనం ఏది మనం కౌంట్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం? నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని చెప్పని కోరుకుంటున్నాం. నేను వాంఛిస్తున్నాను నా స్వస్వరూప జ్ఞానం. నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఇంతకు ముందు ఎక్కడున్నాను, నేను ఇప్పుడు ఈ జన్మలో పర్పస్ ఆఫ్ లైఫ్ నేను ఏం చేయాలి, ఇవన్నీ నేను తెలుసుకోవాలంటే నా యొక్క ఆ జ్ఞానం మరింతగా విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఏం కలుగుతుంది? నువ్వెవరో నీకు అర్థమవుతుంది. రాంతా యొక్క మొట్టమొదటి మూల సిద్ధాంతం ఏంటంటే, నువ్వెవరివి, ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చావు, నీకు తెలియాలి. ఈ పుట్టుక ఏంటి, మరణం ఏంటి, దాని గురించి తెలియాలి అని మనకి తెలియచేస్తున్నారు. అందుకోసం నా జ్ఞానం అనేది నాకు విస్తరించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. నా జీవితంలో పరివర్తన రావాలని, నాకు ఈ జీవితాన్ని పరికల్పించిన ముఖ్య ఉద్దేశ్యం నిర్వర్తింపబడాలని మనం కోరుకున్నాం. సో పరివర్తన అంటే ఇంతకు ముందు దాకా నేను ఒక సాధారణమైనటువంటి మానవుణ్ణి, లేకపోతే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి ఆలోచనలు, ఏమో ఎక్కడో ఉన్నాడో మనలోనే ఉన్నాడని చెప్తున్నారు మన పత్రిక గారు. మనం వీఆర్ ఆల్ గాడ్స్ అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా లోపల సంశయం ఏదో ఇంకా మనకి తొలుస్తూనే ఉంటుంది. నేను దేవుణ్ణి ఎలా అయ్యాను, నేను దేవుణ్ణి కాదు కదా, మానవుణ్ణి కదా అని చెప్పని ఆ లోపల సంశయం మనకి పూర్తిగా ఉన్నది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిక ద్వారా ఎన్నో వందల క్లాసులు మనం విన్నప్పటికీ, ఎంత విజ్ఞానాన్ని మనం సంపాదించినప్పటికీ కూడా మనలో ఆ సంశయం, నేను దేవుడిని ఎలా అవుతాను, దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనేటువంటి ఆ సంశయం, దాని నుంచి పరివర్తన రావాలని మనం కోరుకున్నాం ఈ రోజు మన యొక్క సంకల్పంలో. సో దానికి తదాస్తు చెప్పారు. మనలోనే ఉన్నటువంటి ఆ దైవం మనకు మనమే చెప్పుకున్నాం, ఆ పరివర్తన నాలో కలగాలి అని చెప్పారు. సో ఇది రాంతా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం. అంటే మనం మన ఫ్యూచర్ ని ప్రజెంట్ లో తీసుకొచ్చేస్తున్నాము ఇండైరెక్ట్ గా దాన్ని మనం. సరే, ఓకే. మరి రాంతా గురించి మనం, రాంతా యొక్క ఇది ఒక కొత్త మతం కాదు, ఇది ఒక కొత్త మతం కాదు, కొత్త దేవుడు కాదు. రాంతా ఒక విజ్ఞాన శాస్త్రవేత్త. తను స్వయంగా అనుభవించి, తను అనుభవించిన దాన్ని తను ఆచరణలో తీసుకురావటం కోసం, మనందరికీ తెలియచెప్పడం కోసం 35,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి ఒక సాధారణ మానవుడుగా అతి కటిక దరిద్రమైనటువంటి స్థితిలో పందులు దొల్లాడేటువంటి ప్రదేశంలో జన్మించి, ఆ తల్లి రొమ్ము ఎండిపోయినటువంటి ఆ తల్లి ఆ మురికి కూపంలోనే
పాలు తాగుతూ పెరిగినటువంటి ఆ యొక్క వ్యక్తి రామ్తా. అత్యంత నికృష్టమని పిలువబడేటువంటి స్థితిలో జన్మించినటువంటి వాడు రామ్తా. 35,000 సంవత్సరాల కోసం క్రితం లెమూరియా అనేటువంటి ఖండంలో, లెమూరియన్స్ అనేటువంటి ఒక ఖండంలో జన్మించాడు. సరే, ఆయన గురించి మనం పరిచయం చేసుకుంటాం కాబట్టి మొట్టమొదటిగా ఆయన బోధనలన్నీ కూడా ఏ విధంగా దేనికోసం ఉంటుంది, ఆ తర్వాత ఆయన ఎంత గొప్పగా తన జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నాడు ఏ గురువు లేకుండా అనేటువంటి విషయాలన్నీ మనం ముందు ముందు తెలుసుకుంటాము. మానవ జాతి ఉనికి, మానవ వ్యక్తిత్వం గురించి ప్రశ్నలు, అసలు మానవుడు ఎవరు అనేటువంటి ఈ వ్యక్తిత్వం ఏంటి, మానవుడి యొక్క జీవితం ఏంటి, అసలు మన పుట్టుక ఏమిటి, మరణం ఏమిటి, మన లక్ష్యాలు ఏమిటి, మన లక్ష్యాలు అసలు ఏమిటి, ఈ మంచి అంటారు చెడు అంటారు, వీటి లక్షణాలు ఏంటి, అసలు ఆత్మ అంటారు చావు అంటారు, ఇవన్నీ కూడా మనకి వేదాలలో ద్వారా మనకి అనేకమైనటువంటి భాష్యాల ద్వారా మనం వింటూ వచ్చాం. ఆత్మ చావు, ఆత్మకు చావు లేదు, ఆత్మ పుట్టదు, మరణించదు, ఎన్నో మనం భగవద్గీత సారాలు కూడా మనం వింటూ వచ్చాం. కాబట్టి అది పూర్తిగా అర్థమయ్యేందంటే ఏమో చెప్పలేం. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి దాని గురించి మనకి పరిపూర్ణంగా మనలో ఇది నిశ్చయం అని కలిగే విధంగా రామ్తా బోధనలో ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ ప్రపంచం ఏంటి, అసలు ఈ ప్రపంచంలో నాకు ఇతరులకు ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉన్నాయి, ఈ మొదలగు వాటి అన్నిటి గురించి రామ్తా యొక్క దృక్కోణం రామ్తా యొక్క కోణంలో మనకి తెలియచేస్తూ ఉంటారు అన్నమాట. ఆయన మనకి తెలియచేసే విధానంలోనే ఆదేశాలు అంతర్భాగమైపోయి ఉంటాయి. అలాగే తను తెలియచేసే విధానంలోనే మనలో ఒక అవగాహన, ఒక అనుభూతి కలిగి అది మనం అనుభవించేసినామా అనిపించేదిగా ఆ బోధనలన్నీ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రామ్తా అనేటువంటి దాన్ని మళ్ళీ కొంతమంది మనలోను లేదా ఇతరులు కొంతమంది కూడా దీన్ని ఏం చేశారంటే, మళ్ళీ ఇది ఒక కొత్త మతం, రామ్తా అనేది కొత్త మతం వచ్చింది అని చెప్పి కొంతమంది ఎగతాళిగా చెప్పుకున్న దాన్ని కూడా మళ్ళీ కొంతమంది అలా తీసుకుంటూ వచ్చారు. దీంట్లో ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ రామ్తా అనేది ఒక మతం కాదు, ఒక కొత్త చర్చికి పునాది రాళ్ళు కాదు. ఒక చర్చి వేసినప్పుడు దానికి పునాది రాళ్ళు కొడుతూ ఉంటారు. అట్లాగే మరి ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల ఉన్నటువంటి ఈ జీసస్ క్రైస్ట్ విజ్ఞానం ఏదైతే ఉన్నదో మళ్ళీ ఇది ఒక కొత్త చర్చి లాగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆటికి పునాది రాళ్ళు కాదు, ఇది ఒక ఆలోచన వ్యవస్థ. మన ఆలోచన వ్యవస్థ మామూలు భౌతిక శరీరాన్ని దాటి మనస్సు స్థాయిలో ఆలోచన చేసేటువంటి ఒక ఆలోచన వ్యవస్థ. ఈ ఆలోచన వ్యవస్థ మనం ఎక్కడ తీసుకెళ్తుంది, సత్యం దగ్గరికి తీసుకుపోయే విధంగా ఉంటాయి రామ్తా టీచింగ్స్ అన్ని కూడా. సత్యం యొక్క వాస్తవాన్ని తెలియచేసేటువంటి విధంగా, మనకి అనుభూతి అయ్యే విధంగా, ఆ వివేకాన్ని ఇచ్చేటువంటి వాడిగా మనం తయారు చేస్తుంది. అటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనలో రేకెత్తింపచేస్తుంది. కాబట్టి మనం ఇంతకు ముందు కూడా నేను చెప్పుకున్నాను, ఏది మనకి తెలిస్తే ఇంకా ఏది తెలియాల్సినటువంటి అవసరం లేదు, అలాంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారన్నమాట. అలాగే మరి కొంతమంది పాశ్చాత్య సంప్రదాయం గురించి మనకు తెలుసు. అక్కడ ఎలా ఉంటుంది, కేవలం ఒక మనిషి, దీని వెనకాలంతా సైన్స్, మాకు ఏదైనా సరే ఈ కంటికి కనిపించేదే వాస్తవం, కంటికి కనపడింది ఏదైతే ఉందో దాన్ని మేము నమ్మం అనేటువంటిది ఒక ఆలోచన వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి దాంట్లో మనకు ఉంటుంది. కానీ రామ్తా యొక్క దాంట్లో ఏముంటుందంటే, ఈ యొక్క శాస్త్ర సాంకేతికాలు కాదు, దానికి వెనకాల బిహైండ్ ఒక జ్ఞానం ఉంటుంది, దాని గురించి తెలియచేస్తుంది. అంటే ఇంకా కొద్దిగా చెప్పాలంటే, మనం ఈ రామ్తా అనేటువంటి మాస్టర్ శ్రీలంకలో జన్మ తీసుకుని ఇండియా యొక్క అవగాహనలో పూర్తిగా సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ యొక్క టీచింగ్స్ లో ముఖ్యంగా ప్రధానంగా పాశ్చాత్య దేశాలకి, ఎక్సెప్ట్ ఇండియా
వాళ్ళకి కాకుండా మనం ఏది ఆయన చెప్పినప్పటికీ కూడా ఇండియా వాళ్ళకి కాకుండా మిగిలిన దేశాల్లో మార్పు గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. కొన్ని విషయాలు అన్ని ప్రపంచ దేశాలన్నిట్లో ఉన్నటువంటి సమస్త మానవులకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా ఆయన చెప్తూ ఉంటారు అన్నమాట. కేవలం ఈ భౌతిక శరీరంలోని పంచేంద్రియాల ద్వారా గమనించి పరిశీలించగలిగేంత వరకు మాత్రమే పాశ్చాత్య దేశాల్లో ఉంటుంది. పంచేంద్రియాల వెనకాల ఉన్నటువంటి జ్ఞానం, నిన్నటిదాకా మనం ఓంకారంలో చెప్పుకున్నాం, దాని వెనకాల ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉందో దాని గురించి మనకి తెలియచేస్తుంది ఈ యొక్క విజ్ఞానం. ఈ జ్ఞానం నుంచి విజ్ఞానం. కాబట్టి భౌతిక శరీరం అనేటువంటిది, అట్లాగే ఈ పదార్థ ప్రపంచం కనిపించేటువంటి, మనకి కనిపించే ఈ దృష్టికి కనిపించే ఒక కోణం మాత్రమే ఇది పదార్థ జగత్తు అనేటువంటిది, ఈ శరీరం అనేటువంటిది. కానీ రామ్తా బోధనలో ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటంటే చైతన్యము, శక్తి. చైతన్యము ఒక శక్తి. దాన్నే దైవం కింద చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా సరే రామ్తో ఉపయోగించేటువంటిది మొత్తం కూడా చైతన్యము, శక్తుల యొక్క కలయిక ద్వారానే ఈ శరీరము, ఈ పదార్థాలు, ఈ సమస్త విశ్వము సృష్టించబడింది అని చెప్పని మనకి చాలా అద్భుతంగా దాని గురించి, ఆ చైతన్యము శక్తి గురించే తెలియచేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క చైతన్యమే శక్తులు, దాంట్లో మళ్ళీ 7 స్థాయిలు ఉంటాయి. ఈ 7 స్థాయిలు కూడా మనము ఆ 7 స్థాయిల్లోంచి ఒక్కొక్క స్థాయి కూడా దిగుతూ 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 ఈ అత్యంత అత్యంత భౌతిక రూపం సంతరించుకున్న, పదార్థ రూపం సంతరించుకున్నటువంటిదే ఈ యొక్క 7వ చైతన్య తలము. 7వ చైతన్యం నుంచి 1వ చైతన్య తలం అని చెప్పి దీన్ని అంటాం అనమాట. అంటే ఒక పదార్థ రూపాన్ని సంతరించుకునేటువంటి తలం, భౌతిక రూపాన్ని సంతరించుకునేటువంటి తలం ఈ 1వ తలం. మనం 7వ తలం నుంచి బయలుదేరి, 7వ స్థాయి నుంచి బయలుదేరి, చైతన్య స్థాయి నుంచి 6, 5, 4, 3, 2, 1. దీన్ని ఇన్వల్యూషన్ అని చెప్పి రామ్తా మాస్టర్ చెప్తారు అనమాట. ఇన్వల్యూషన్. ఈ విధంగా పదార్థ రూపాన్ని నువ్వు సంతరించుకున్నావు. ఇక్కడ ఒకసారి మీరు ఒక పాయింట్ రామ్తా అనేటువంటి మాస్టర్ అదే శూన్యంలో ఒక పాయింట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. దాని గురించి విశేషంగా చెప్తూ ఉంటాడు రామ్తా మాస్టర్. పాయింట్ 0 గురించి ఒక పాయింట్ మనం ఏదైతే ఉందో ఆ పాయింట్ నుంచి శూన్యంలో ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ కాకుండా ఒక యాంగిల్ ఎప్పుడైతే గీసుకున్నామో మనం, ఆ యాంగిల్ నుంచి ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఈ పదార్థ రూప జగత్తులో మనం ప్రయాణం చేస్తూ మనం ఎవరో మనం మర్చిపోయి సాధారణ మానవుడిగా జీవిస్తూ కొన్ని వేల జన్మలుగా ఈ భూమి మీద మానవుడిగా నడయాడుతున్నటువంటి మనము ఎప్పుడైతే ఒక మాస్టర్, ఒక పత్రిజీ, లేదంటే ఒక రామ్తా మాస్టర్ లాంటి వాళ్ళు వచ్చి నువ్వే దైవానివి, నువ్వు దైవం నుంచి విడివడి ఈ భూమి మీద జన్మ తీసుకున్నావు, కానీ నువ్వు దైవాన్ని అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావు, తిరిగి నీ యొక్క ఈ పర్పస్, నీ యొక్క జన్మ ఎప్పుడైతే కంప్లీట్ అవ్వాలో, నీది ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందో తిరిగి నువ్వు అధిరోహణం చెందుతావు అనేటువంటిది మనకు తెలియచేస్తూ, దీన్నేమో ఎక్స్పీరియన్స్, మనకు అందరికీ తెలుసు కదండి, ఎక్స్పీరియన్సెస్ కింద ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు ఈ అవగాహనతో అధిరోహణం చేస్తూ చివరికి మనం ఆ పాయింట్ 0 దగ్గరికి మనం చేరు. దీన్నే ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు అర్థం చేసుకోండి. మన పిరమిడ్ లో ఏదైతే ఉందో పాయింట్ 0 నుంచి మనం కిందకి ఇన్వల్యూషన్ లెఫ్ట్ సైడ్, మనకి ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇన్వల్యూషన్ కింద దిగి వచ్చాం. భూమి మీదకి వచ్చిన తర్వాత అడ్డగీత అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ మానవుడిగా మనం తీసుకున్నాము. ఇప్పుడు ఈ అవగాహనతో తిరిగి మనం పాయింట్ 0 దగ్గరికి చేరుకుంటున్నాం. దీన్ని ఎవల్యూషన్ అని చెప్పి అంటాం. ఇప్పుడు పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారిగా దీన్ని మనం ఆ పిరమిడ్ ని ప్రత్యక్షంగా మన శరీరం మీద ముద్రించుకుందాం. చక్కగా నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసేసుకోండి. మనం అంతా పిరమిడ్ అయిపోవాలి. ఇప్పుడు కళ్ళు మూసేసుకుందాం, నిటారుగా కూర్చోండి. మీ నుదుటి భాగం గుర్తుపెట్టుకోండి. మన ఆజ్ఞా చక్రస్థానం, దాని వెనకాలే ఉంటుంది సహస్రారం. అదే 7వ చైతన్య తలం. 1వ చైతన్య తలం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. 7వ చైతన్య తలం నుంచి 1కి వెళ్ళటానికి ప్రారంభమవుతుంది. నుదుటిపై భాగా నుంచి
మీ ఎడమ చేతి మీదుగా మీ ఎడమ చేతి మీదుగా 7 చైతన్య తలాలు అనుకున్నాం, ఇది 7వది అనుకున్నాం. మిగిలిన 6 చక్రాల కింద భావిస్తున్నాం. ఎడమ చేతి మీదుగా మీరు మీ ఎడమ మోకాల మీదకి, కుర్చీలో కూర్చుంటే కుర్చీలో, కింద సిట్టింగ్ లో కూర్చుంటే సిట్టింగ్ లో, ఎడమ మోకాల మీదకి ఒక లైన్ గీసేసుకోండి. ఒక లైన్ గీసుకోండి ఎడమ మోకాల మీద. మళ్ళీ ఎడమ మోకాల నుంచి కుడి మోకాల వైపుకి ఒక లైన్ గీసుకోండి. ఎడమ మోకాల నుంచి కుడి మోకాల వైపుకి ఒక లైన్ గీసుకోండి. కుడి మోకాల నుంచి మళ్ళీ పైకి ఆజ్ఞా చక్ర స్థానంలోకి, 7వ స్థాయిలోకి, 7 నుంచి 1వ చైతన్య స్థలంలోకి, 1 నుంచి 7వ చైతన్య స్థలంలోకి, అంటే నుదుటిపై భాగానికి మళ్ళీ ఒక లైన్ గీసేయండి. ఒక ట్రయాంగిల్ వచ్చేసిందా? అదే పిరమిడ్. ఈ పిరమిడ్ ఏమైంది? ఈ పిరమిడ్ లో మన శరీరం ఇప్పుడు ఒక పిరమిడ్ అయిపోయింది. అలాగే చూసుకోండి, మీరు మీ లైన్ చూసుకోండి ఒకసారి. ఎడమ చేతిలో కిందకి ఎడమ మోకాల వరకు, కుడి మోకాల వరకు ఎక్స్పీరియన్సెస్, తిరిగి ఎవల్యూషన్ లో తిరిగి మళ్ళీ మనం మన తండ్రి దగ్గరికి ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో మళ్ళీ తిరిగి మనం అక్కడికి చేరుకున్నాం. ఇది మీరు ఎలాగా కళ్ళు మూసుకునే ఉండండి. 7వ చైతన్య తలం నుంచి మనము 6 చక్రాలు అంటాము, 6 భూమండలాలు, లేకపోతే 6 చైతన్య స్థాయిలు దాటుకుంటూ మనం వచ్చాము భూమి మీదకి. ఇక్కడికి వచ్చేటప్పటికి పదార్థ రూపాన్ని సంతరించుకుంది. అంతకుముందు ఏ రూపాలు లేవు మనకి. అగోచరమైనటువంటి శరీరధారణం ఇక్కడికి వచ్చిన తర్వాతే పదార్థము, శరీరం అనేది మనకి ఏర్పడింది. ఒక్కసారి ఇప్పుడు మీరంతా కూడా, మనమంతా కూడా పిరమిడ్ అనేటువంటి దాంట్లో కూర్చున్నాం. ఎప్పుడైనా సరే మనం ధ్యానం చేసే ముందు ఇలా ఒక పిరమిడ్ ని మీ చుట్టూతో పెట్టుకుని దాంట్లో కూర్చొని మీరు ధ్యానం చేయండి. ఇప్పుడు మొత్తం పిరమిడ్ అంతా కూడా చైతన్యము, శక్తితో నిండిపోయి ఉంటుంది. అది చైతన్య శక్తి అంటే మనం ఎప్పుడు నిరంతరం కూడా ఆ చైతన్యం నుంచి శక్తిని మనం తీసుకుంటూ ఈ శరీరంలో కూడా శక్తిని నింపుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే మాస్టర్స్. సో మనం అందరం ఇప్పుడు పిరమిడ్ లో కూర్చున్నాము. సో రామ్తా ఈ చైతన్యము శక్తిని వినియోగించుకుని తను చెప్పదలుచుకునేవి కూడా మనం చెప్తా ఉన్నాడు. మరి రామ్తా 35,000 సంవత్సరాల క్రితం మనం జన్మ తీసుకున్నాడు అనుకున్నాము. తను జన్మ తీసుకున్న తర్వాత ఈ భౌతిక ప్రపంచం నుంచి తను చెప్పుకుంటున్నాడు, ఈ భౌతిక ప్రపంచం నుంచి నేను చావు అనేటువంటి దాన్ని తీసేసి, చావు మరణం అనేదాన్ని తీసేసి దాన్ని నేను జయించాను. మరణించాల్సినటువంటి అవసరం ఈ భూమి మీద లేదు. మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? మనం ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఆత్మకు మాత్రమే చావు లేదు, ఆత్మకి చావు లేదు, కానీ మనిషి మాత్రం చనిపోతాడు. అది దాని స్పాన్ అంతా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120, 150 సంవత్సరాలు మ్యాక్సిమం. ఇంతవరకు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఇందా మనం ఏం చెప్పుకున్నాం? నాలో పరివర్తన రావాలని కోరుకున్నాం మనం. నా స్వస్వరూప జ్ఞానం గురించి, నా జీవితంలో పరివర్తన రావాలి. ఏం పరివర్తన రావాలి? ఇప్పటిదాకా చావు అంటే శరీరానికి చావు, ఆత్మకి చావు లేదు అని చెప్పి అనుకున్నాం. రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నారంటే మొట్టమొదటిగానే నేను చావుని జయించాను అని చెప్పి చెప్తున్నారు మనకి. అంటే మొట్టమొదటిసారిగా మోర్టాలిటీ, ఇమ్మోర్టాలిటీ గురించి మనకి తెలియచెప్పినటువంటి వ్యక్తి. మనకి ఎవరో ఉన్నారు కదండి ఇంతకు ముందు చావుని జయించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మనకు తెలుసు మేడం, తెలుసు మనకి. సార్ ఆంజనేయుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఇంకా అశ్వత్థామ, బాబాజీ, మహావతార్ బాబాజీ, మహావతార్ బాబాజీ. ఎస్ రైట్, యు ఆర్ రైట్. అశ్వత్థామ, మనకి చాలా మంది మార్కండేయ మహర్షి, yes. మహర్షి.
మనకి ఇంకా చాలా మంది, వశిష్ఠ మహర్షి ఎన్నో యుగాల నుంచి జీవించే ఉన్నాడు. మొన్న మనం చెప్పుకున్న దాంట్లో ఎంతో మంది ఈ భూమి మీద జన్మ తీసుకున్నారని కూడా మనం చెప్పుకున్నాం మనం. అవును. అలా కాకుండా రామ్తో మాస్టర్ ఏం చెప్తారంటే, మీకు తెలియనటువంటి వాళ్ళు కొన్ని వందల వేల లక్షల మంది ఇప్పుడు ఈ భూమి మీద ఎన్నో వేల సంవత్సరాల నుంచి జీవించి ఉన్నారు. మనకు తెలిసి 3, 4, 5 పేర్లే. కాబట్టి మీరందరూ కూడా నేను ఏ జ్ఞానాన్ని అయితే పొంది సావుని జయించానో దాన్ని నేను మీకు బోధిస్తాను. కాబట్టి ఇప్పుడు మోర్టాలిటీ అంటే చనిపోవటం, ఇమ్మోర్టాలిటీ అంటే చనిపోకుండా ఈ శరీరంతో శాశ్వతంగా జీవిస్తూ ఉండటం. ఎప్పటి వరకు? ఇంతకు ముందు కూడా ఇది మనకు తెలుసు. ఏం తెలుసు? మనిషి చనిపోతాడని చెప్పి తెలుసు, ఎంతకాలం అనేది తెలియదు. ఇప్పుడు కూడా మనిషి ఎంతగా 5,000 సంవత్సరాలు అవచ్చు, 10,000 సంవత్సరాలు అవచ్చు, అప్పుడే సరే చనిపోవటమే కదా అని మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎన్నేళ్ళనే బతకాలనుకుంటున్నాడు, అన్నేళ్ళ తర్వాత చచ్చిపోతున్నాడుగా అని మళ్ళీ ఒక ప్రశ్న ఉదయించినప్పుడు దానికి రామ్తా మాస్టర్ ఏం చెప్తారంటే, ఈ భూమి మీద నువ్వు శరీరం ధరించినప్పుడు పాంచభౌతిక శరీరం, పంచభూతాలతో ఈ శరీరం ఏర్పడింది. కాబట్టి నువ్వు ఈ శరీరం వద్దనుకున్నప్పుడు, నీవు ఈ శరీరంతో నాకు చాలు ఇంకా అనుకున్నప్పుడు, ఏ పంచభూతాల ద్వారా ఈ శరీరం ఏర్పడిందో ఆ పంచభూతాలలో మమేకమైపోవటం, నేను అలా దాన్ని సాధించాను. 63వ సంవత్సరంలో నేను దాన్ని సాధించాను. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా, లక్షల మంది చూస్తూ ఉండగా 63 సార్లు దీన్ని చేసి చూపిస్తాడు. 63 సార్లు అదృశ్యమైపోతాడు అందరూ చూస్తుండగా. అలా అందరూ చూస్తుండగా 63 సార్లు దీన్ని చేసి చూపించినటువంటి గ్రేట్ మాస్టర్ అన్నమాట. కాబట్టి మీరు పంచభూతాల్లో ఐక్యమైపోవటమే ఉంటుంది తప్పితే మీరు చనిపోవటం అనేది లేదు. దాన్ని ఇమ్మోర్టాలిటీ అంటారు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు గాలిలాగా మారిపోయినప్పుడు ఏ రూపాన్ని కావాలంటే మళ్ళీ ఆ రూపాన్ని సంతరించుకోవచ్చు నీ ఇష్ట ప్రకారంగా అని చెప్తారు. సో మనందరికీ ఒక భయం ఉందండి, మరణం అనేది ఒక పెద్ద భయం. ఏమో నేను ప్రతి కోరిక చిన్నప్పటి నుంచి ఎంతో మంది మనందరం స్టడీ చేసాం, మనతో సహా స్టడీ చేసాం. ఏం స్టడీ చేసాం? నేను చనిపోయేటప్పుడు హాయిగా ప్రశాంతంగా చనిపోవాలి, ఏ బాధలో ఉండకూడదు, ఎలాగా తీసుకోకూడదు, ఇబ్బందులు పడకూడదు, ఒకరి చేత నేను చేయించుకోకూడదు. ఇవే మన ఆలోచనలు. ఒకరి చేత నేను చేయించుకోకూడదు. జీవితం అంతా కష్టపడిన తర్వాత ఏం ఆలోచిస్తాడు? నేను ఇంకొకరి చేత, మా అబ్బాయిల చేత కానీ మా అమ్మాయి చేత కానీ చేయించుకోకూడదు. ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం ఆలోచిస్తారు? ఇలా నేను తీసుకోకుండా హాయిగా ఉన్నోళ్ళు ఉన్నట్టుగా గాలి వదిలిపెట్టేసేయాలి, చచ్చిపోవాలి. ఇదే మన ఆలోచనలన్నీ కూడా. రామ్తా మాస్టర్ దీన్ని సమూలంగా కడిగేసేసి ఏం చెప్తాడంటే, అసలు నీ ఆలోచనలన్నీ చనిపోవడం మీద ఉన్నాయ్యా, ఎంత సుఖంగా చనిపోవాలని చెప్పి ఆలోచిస్తున్నావు అంటే అసలు చావే లేదనే విజ్ఞానాన్ని నేర్చుకోబాబు, అది నేను నేర్పిస్తాను నీకు. కానీ ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత కష్టమో అనుకుంటున్నావా? ఎబ్బెబ్బే లేదే బాబు, చాలా తేలిక. చనిపోవడం కన్నా జీవించి ఉండడం తేలిక. నేను అది నేర్పిస్తా మీకు. నేను అలా నేర్చుకున్నాను. చనిపోవడం కష్టం, జీవించి ఉండడం తేలిక. ఆ జ్ఞానాన్ని నేను మీకు నేర్పిస్తాను అని చెప్పని మనకి మాస్టర్ చెప్తారనమాట. సో ముందు దాని గురించి కూడా నేను పర్టికులర్ గా దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఇమ్మోర్టాలిటీ గురించి. ఓకే, దాని గురించి మనం ముందు ఇంకా తెలుసుకుంటాం. మనం రామ్తా మాస్టర్ చెప్పినటువంటి దాన్ని, ఆ ఆలోచన విధానం, ఆలోచన సరళి ఏ విధంగా ఉంటే మనం దీన్ని సాధించవచ్చు అనేటువంటిది. కాబట్టి రామ్తా బోధనలన్నీ కూడా తన అనుభవపూర్వకంగా అన్వయించుకొని దానికి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని మనకి ఆయన ఇస్తుంటారు అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అడుగుతారనమాట, మీరు సాధించినటువంటి దాన్ని ఒక్క మాటలో చెప్పండి. మనం అడుగుతాం కదా, సినిమా చూసొస్తాం, సింపుల్ గా 2 words లో చెప్పండి. నాకు టైం కూడా లేదు, 2 మాటల్లో చెప్పరా సినిమా స్టోరీ అంటే మాకు అర్థమైపోద్ది. లేదంటే ఒక పుస్తకం చదివాము, పుస్తకం సారాంశం చెప్పాలి, ఏదైనా 2 మాటల్లో చెప్పండి, ఎక్కువ టైం లేదు కానీ 2 మాటల్లో చెప్పండి, మనమే అడుగుతుంటాం కదా. అట్లాగే రామ్తో యొక్క విజ్ఞానం ఆయన ఒక
విభిన్నమైనటువంటి స్టైల్లో మనకు అందించారు. మొట్టమొదటిసారిగా ఛానలింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా 1965 మేబీ అప్పటి నుంచి, అంటే ఒక 49-50 సంవత్సరాల నుంచి సుమారుగా ఛానలింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా జేజెడ్ నైట్ అనేటువంటి ఒక అమెరికన్ లేడీ తన ద్వారా ఈ యొక్క సందేశాలన్నీ కూడా నిరంతరంగా చెప్తూనే వస్తూ ఉన్నారు. సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఈ టీచింగ్స్ అనేది భూమి మీద మనకు వస్తున్నాయి. అపారమైనటువంటి టీచింగ్స్, ఎన్నో 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 అపారమైనటువంటి పుస్తకాలు దాని నుంచి వచ్చినాయి. కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకం మాత్రం రామ్తా తెలుగు బుక్ అని చెప్పని ఏదైతే ఉందో, ఈ ఒక్క బుక్ మాత్రమే అందరికీ కొంచెం అందుబాటులో ఉన్నటువంటి పుస్తకం. ఈ ఒక్క పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఈరోజు ఆర్డర్ పెట్టి, నేను ఎవరికి ఇది కాదండి, అంబాసిడర్ కాదు, ఆర్డర్ పెట్టి అందరూ తెప్పించుకోండి. మీ దగ్గర ఒకవేళ ఒక పుస్తకం ఉంటే ఇంకో పుస్తకాన్ని కూడా తెప్పించుకోండి. కానీ అందరూ మాత్రం రేపు ఎల్లుండి కల్లా తెప్పించేసుకోండి, చదివేసేద్దరు. కానీ రామ్తా పుస్తకం అత్యంత విలువైనటువంటి పుస్తకం అండి ఇది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. దాని గురించి స్టోరీస్ అవన్నీ మధ్య మధ్యలో వచ్చినప్పుడు చెప్తాను, ఆ పుస్తకం యొక్క గొప్పతనం. అట్లాగే ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ జ్ఞానం మనల్ని ఏమి ఇస్తుంది అంటే, ఒకటి, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది, మృత్యు భయాన్ని తీసేస్తుంది, యవ్వనాన్ని ప్రసాదిస్తుంది, సంకల్ప శక్తిని మనకిస్తుంది. సంకల్పం అంటే తెలుసు కదండి మనందరికీ. సంకల్పం అంటే ఏంటండి మేడం? సంకల్పం అంటే, ఓకే, క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే చెప్పేస్తాను, వద్దులేమ్మా. కొంచెం కొంచెం యాంగిల్స్ మారుతాయి, కోణాలు మారుతుంటాయి. కాబట్టి మామూలుగా సంకల్పం అంటే అందరికీ తెలుసు. మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన మనం ఇది నాకు కావాలి అని కోరుకుని దాని గురించి అలా తదేకంగా పెడితే సంకల్పం నెరవేరటం. ఏదైనా మనకు కావాలో కోరుకుంది అది మన ముందు తటస్థిస్తాం అనేది మామూలుగా మనకు తెలిసినటువంటి భావం. కొంచెం విడదీద్దాం. సంకల్పం, సంకల్పాన్ని సంకల్పం. కల్పన అంటే ఏంటి? ఇక్కడ కల్పం అంటే కల్పన, కల్పన అంటే ఏంటి? ఊహ, ఊహ. సమ్ అంటే పూర్తి చేయటం, సమ్ అంటే పరిపూర్ణత్వం, పూర్ణంగా. అంటే మనము ఒక విజువలైజేషన్ అనేటువంటి ఒక విధానం ద్వారా మన సంకల్పాలు సాధ్యమవుతాయి. సంకల్పాలు అంటే మన ఊహలు. మన ఊహలు ఎలాంటి ఊహ ఊహించినప్పటికీ కూడా ఆ ఊహలు వాస్తవాలుగా మారతాయి. అవన్నీ నీ ఊహల ద్వారానే, నీ విజువలైజేషన్ ద్వారానే ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ మనకి రామ్తా మాస్టర్ మనకి తెలియచేస్తారు. సో మనం ఆ యొక్క సంకల్పాలు కూడా చేసుకుంటాము. తర్వాత అలాగే రామ్తా మాస్టర్ ముఖ్యంగా ప్రధానంగా ఏం చెప్తాడంటే, ఇందాక మనం ఒక పిరమిడ్ అనేది మనం గీసుకున్నాం. మనం ఆ పిరమిడ్ లో 7 స్థాయిలు అనేది తెలుసుకున్నాం. రామ్తా మాస్టర్ తను చెప్పదలుచుకుంది అంతా కూడా పూర్తిగా తన స్టడీస్ మొత్తంలో చెప్పాను నేను. ఏంటి ఒకే ఒక పదంలో చెప్తాడని చెప్పని ఆ పదం చెప్తాను. ఒకే ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ లో ఈ సమస్తాన్ని, ఆయన యొక్క బోధనల యొక్క సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తాడనేది ఇందాక ప్రశ్న సాగాను, మళ్ళీ చెప్తాను. రామ్తో తన టీచింగ్స్ లో ఏం చెప్తాడంటే, ఈ విశ్వం అంతా కూడా చైతన్యము శక్తుల యొక్క సమాహారమే. అన్నీ కూడా మనలో కూడా అదే ఉన్నది. చైతన్యము శక్తి దాని యొక్క 7 స్థాయిల్లో ఉంటుంది అనేది చెబుతూ, మొట్టమొదటిగా ఉన్నదంతా కూడా శూన్యమే ఉన్నది. అంటే సృష్టి ప్రారంభం గురించి మనలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఋషి దాన్ని దర్శించి, వేదాలలో కూడా కొంతమంది రకరకాలుగా సృష్టి ప్రారంభం గురించి మనకు చెప్తారు. సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిలోనే మనుషులు పుట్టేశారని ఒకటి, లేకపోతే 2 పక్షులు పుట్టినయి, పక్షుల నుంచి మళ్ళీ మనుషులు పుట్టారు, లేకపోతే కొన్ని కోతులు వచ్చినాయి, కోతుల నుంచి మనిషి, ఈ యొక్క ఎవల్యూషన్ థియరీ ఉంది కదమ్మా మనకి, చివరికి మనిషిలాగా వచ్చారు. ఇలా సృష్టి ప్రారంభం గురించి ఇంకా చాలా
చాలా కొన్ని వందల వేల లక్షల అవగాహనలు మనకి భూమి మీద ఇప్పటిదాకా ఉన్నాయి. రామ్తా మాస్టర్ ఏం చెప్తాడంటే, అనేక అవగాహనలు ఉన్నాయి. సృష్టి ప్రారంభము నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళ్ళిపోయిన తర్వాత యావత్ విశ్వమంతా నేను చుట్టూ వచ్చాను. ఎప్పుడు? ఎరుకతో, అవగాహనతో మొత్తం నేను విశ్వమంతా తిరిగాను. ఆ సృష్టి రహస్యం నేను తెలుసుకున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఒక శూన్యం నుంచి ఉద్భవించాము అనేటువంటిది ఒక శూన్య సిద్ధాంతాన్ని చెప్తూ ఉంటారు అన్నమాట. శూన్యం గురించి సిద్ధాంతం. శూన్యమే సృష్టికి మూలం. కానీ ఆ శూన్యంలో ఏముంది? అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఉన్నాయి, పొటెన్షియల్ గా అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేదు. అంటే రూపంగా ఏమీ లేదు, పదార్థ రూపంలో కానీ ఏ రూపంలో ఏమీ లేదు, ఉన్నదంతా శూన్యం అని మొట్టమొదటి చెప్తాడు. ఉన్నదంతా శూన్యం గురించి చెప్తూ ఉంటాడు. రెండోది ఇందా నేను చెప్పాను, కాన్షియస్నెస్, చైతన్యము, శక్తి, ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా ఈ భూమి మీద పదార్థాలు ఏర్పడినాయి. మూడోది ఇందాక నేను చెప్పాను, రామ్తా యొక్క సిద్ధాంతం మొత్తాన్ని ప్రశ్నించి ఒక వర్డ్లో తీసుకురామంటే ఏం చెప్తాడంటే, నువ్వే దైవానివి, నేనే దైవాన్ని అనేటువంటిది మూడవది. నాలుగవది తెలియనివి. మన ప్రయాణం ఎక్కడికి? ఈ భూమి మీద అసలు ఏ పదార్థమైనా సరే సృష్టించబడింది అంటే అవన్నీ కూడా మన ఆలోచనల ద్వారా, మన సంకల్పాల ద్వారానే ఈ భూమి మీద ఏదైనా సరే సృష్టించబడింది. ప్రతి పదార్థము కూడా మన యొక్క ఆలోచనలు, లేకపోతే ఇతరుల యొక్క ఆలోచనలు, అప్పుడున్న వారి యొక్క ఆలోచనలు బట్టినే సృష్టించబడింది. కాబట్టి మనకి తెలిసింది ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవడం కోసం తెలియనిది తెలుసుకోవాలన్నటువంటి తపన ఏదైతే ఉన్నదో అది నాలుగోది. అంటే మన జర్నీ అనేటువంటిది నోన్ టు అన్నోన్, నోన్ టు తెలిసిన దాంట్లోంచి తెలియనివి తెలుసుకోవాలన్నటువంటి తపన మన జర్నీ. దీన్ని ఏమంటారు? మొట్టమొదటిదేమో శూన్యం అని చెప్పాను, రెండోది కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అని చెప్పాను, మూడోది ఐ ఆమ్ గాడ్, యు ఆర్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అనేది ఏదైతే ఉందో అది చెప్పాడు. నాలుగోది అవర్ జర్నీ ఈజ్ నోన్ టు అన్నోన్ అనేటువంటిది నాలుగోది. ఈ నాలుగింటిని కలిసి రామ్తా 4 పిల్లర్స్. ఒక భవనం నిలబడాలంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో, ఈ యావత్ భూమి నిలబడాలంటే దానికి ఒక పిల్లర్ వేస్తే దానికి ఎంత బలమైనది ఉండాలో అలాంటి బలమైనటువంటి పిల్లర్స్ ఈ 4. ఆధ్యాత్మిక విజ్ఞానంలో, ఆత్మ విజ్ఞానంలో ఈ 4 పిల్లర్స్ అంత గొప్పవన్నమాట. కాబట్టి అలాంటి 4 పిల్లర్స్ గురించి రామ్తా మొత్తం స్టడీ అంతా కూడా ఈ 4 మీదే ఆధారపడుతుంది. ఒకటి శూన్యం, రెండోది కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ, మూడోది ఐ ఆమ్ గాడ్, నాలుగోది అవర్ జర్నీ ఈజ్ నోన్ టు అన్నోన్ అనేటువంటిది ఈ 4 యొక్క రామ్తా ఇచ్చినటువంటి 4 పిల్లర్స్ మనం చెప్పుకుంటాం. దీంట్లో అంతా శూన్యమే కాబట్టి ఈ రోజు మొట్టమొదటిగా శూన్యం గురించి ఒక కొంచెం అవగాహన తెచ్చుకుందాం. మనం ఉన్నదంతా శూన్యమే, ఉన్నదంతా శూన్యమే నేను చెప్తూ ఉంటాను. మీరు అందరూ నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మనం శూన్యం గురించి చిన్న ప్రాక్టీస్ సెషన్ చేసేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి, నిటారుగా కూర్చోండి, అలా భావం చేస్తూ ఉండండి. మీకు అర్థమైన వరకు కూడా నిటారుగా కూర్చుందాం. తలని కొంచెం పైకి ఎత్తండి, కొంచెం పైకి పెట్టుకోండి, మరి కిందకు వంగకుండా పైకి పెట్టుకుని ఉన్నదంతా నా శరీరంలో ఉన్న ప్రతి పదార్థము వెనక ఉన్నదంతా కూడా ఆ శూన్యము నుంచి సృష్టించబడినటువంటిదే ఈ యావత్ శరీరము. నా ఈ యావత్ శరీరము అందలి ప్రతి అణువు, ప్రతి పరమాణువు, ప్రతి కణము, ప్రతి న్యూరాన్స్ అన్ని కూడా పదార్థం అని పిలువబడేటువంటి నా శరీరం పదార్థం అని పిలువబడేటువంటి అందలి ప్రతి అణువు కూడా ఆ శూన్యం నుంచి ఉద్భవించినదే అని చెప్పి అనుకుని ఆ శూన్యం, మహాశూన్యం,
ఒక మహాశూన్యాన్ని మీరు ఊహించుకోండి. ఒక మహాశూన్యం. ఆ మహాశూన్యంలో ఇంకా ఏదీ లేదు, ఉన్నదంతా శూన్యమే. ఆ శూన్యాన్ని మీరు ఎలా చూసినా పర్వాలేదు, చీకటిగా చూసినా కాంతిగా చూసినా మీరేమీ ఆలోచించద్దు. అంతా శూన్యం అనేటువంటి ఒక్కదాన్ని మాత్రమే మీరు ఆలోచించండి. మీరు ఎలా దాన్ని ఊహించుకోగలిగితే అలా ఊహించుకోండి. ఉన్నదంతా శూన్యమే, అంతా శూన్యమే. అప్పటికి సృష్టి ప్రారంభము కాని ఉన్నటువంటి స్థితి. మనము ఒక మహా 500 గదులు కలిగినటువంటి ఒక మయ సభను నిర్మించాలని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ ముందుగా ఉన్నది ఒక ఖాళీ ప్రదేశం. దాంట్లో మాత్రమే మనం భవనాన్ని నిర్మించగలం. అలాగే ఉన్నదంతా శూన్యమే నిండి ఉన్నది. అప్పటికి ఇంకా ఏదీ లేదు. సృష్టి ప్రారంభం కానీ ఆ శూన్యాన్ని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. అంతటా శూన్యమే. ఇప్పుడు మీ ఆలోచనలో ఏది వచ్చినా దాన్ని తీసేయండి. ఏ పదార్థ రూపం వచ్చినా దాన్ని తీసేయండి. అక్కడ శూన్యాన్నే ఊహించుకోండి. శూన్యంలో ఇంకా ఏదీ లేదు, అంతటా శూన్యమే. మీ శరీరంలో కూడా అంతటా శూన్యమే నిండి ఉంది. మన శరీరంలో కూడా పదార్థం తక్కువ, ఉన్నదంతా శూన్యమే. లోపల బయట ఉన్నదంతా శూన్యమే, మహాశూన్యం. మీకు ఏదైనా నక్షత్రాలు కనబడితే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనబడితే వాటిని కూడా తీసేయండి. అక్కడ మనకు శూన్యమే. అప్పటికి ఇంకా నక్షత్రాలు కూడా ఉదయించలేదు, భూమి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, ఏ గ్రహాలు లేవు, ఏ పాలపంతులు లేవు. కేవలం శూన్యం మాత్రమే ఆవరించి ఉన్నది. ఎటు చూసినా శూన్యమే, అంతా శూన్యమే, అంతా అంతటా వ్యాపించి ఉన్నది శూన్యమే. అంతటా వ్యాపించి శూన్యమే, అంతా శూన్యమే, అంతా శూన్యం. ఏదీ లేదు. ఏది వచ్చినా మీకు గట్టిగా దాన్ని తీసేయండి. శూన్యంలో ఇంకా అప్పటికి ఏదీ లేదు. సృష్టి ప్రారంభంలో మనం వెళ్తున్నాం. సృష్టి ప్రారంభం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం మాస్టర్. మీరు సృష్టిలో ఇంకా ఏది మీరు ఊహించుకోవద్దు. అప్పటికి ఇంకా ఏ ప్రారంభము లేదు. ఉన్నదంతా శూన్యమే, అంతటా శూన్యమే పరివ్యాప్తి చెంది ఉన్నది. మహాశూన్యం, మహాశూన్యం, అంతటా మహాశూన్యం. ఏ హద్దులు లేవు, ఏ కొరతలు లేవు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆ శూన్యంలో అంత శూన్యమే నీకు కనబడుతూ ఉన్నది. నీ భావనలో ఎటు చూసినా ఎంత ప్రయాణం చేసినా శూన్యంలో అంత శూన్యమే, ఎక్కడ ఏది లేదు. అలాంటి శూన్యాన్ని మనం భావం చేస్తున్నాం. ఇప్పుడు మన భావనలో ఉన్నటువంటి శూన్యంలో ఇంకా ఏది సృష్టి ప్రారంభం కాలేదు. అంతటా శూన్యమే వ్యాపించి ఉన్నది, మహాపరిశూన్యం వ్యాపించి ఉన్నది. ప్రయాణం చేద్దాం శూన్యంలో. అనంతమైనటువంటి శూన్య ప్రయాణం మనం చేస్తున్నాం. ఎక్కడ ఏ హద్దులు లేవు, ఏ కొలతలు లేవు శూన్యానికి. అలాంటి శూన్యాన్ని ఎటు చూసినా శూన్యమే, ఎక్కడికి వెళ్ళినా శూన్యమే, అంతా శూన్యమే, అంతా శూన్యమే. నిన్ను అంతటా శూన్యం, అంతటా శూన్యమే నిండి ఉన్నది. శూన్యమే పరివ్యాప్తి చెంది ఉన్నది. ఏది ఊహించుకోవద్దు. అప్పటికి ఏదీ లేదు, అంతా శూన్యమే ఉంది. మీ ఊహలో ఏది వచ్చినా దాన్ని తీసేయండి. అక్కడ శూన్యమే ఉన్నది. శూన్యమే విస్తారముగా విస్తరించబడి ఉన్నది. విస్తారమైనటువంటి విస్తరణ. ఏ అవధులు లేవు. అవధులు లేనటువంటి ఆ శూన్యం, ఆ శూన్యం మహాశూన్యం. ఆ మహాశూన్యంలో ఇప్పుడు ఒక చిన్న నేను ఎవరిని అనే ఒక ప్రశ్న. ఆ శూన్యంలో నేను ఎవరిని అనే ఒక ప్రశ్న ఉదయించింది.
నేను ఎవరినో నేను తెలుసుకోవాలనే ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న ఉదయింపే ఒక బిందువు, దాన్ని శూన్య బిందువు అంటాం. ఒక బిందువు నేనెవరని అని ప్రశ్నించుకోగానే అక్కడ ఒక బిందువు ప్రశ్నతోనే ప్రారంభం. నేను ఎవరని అని అనుకున్నప్పుడు ఒక శూన్య బిందువు అనేది ఏర్పడింది. ఇప్పుడు మనకు మహాశూన్యంలో ఒక్క శూన్య బిందువు మాత్రమే కనబడుతున్నట్టుగా చూడండి. ఆ మహాశూన్యంలో ఒక బిందువు, ఆ బిందువు అదే సమస్త సృష్టికి మూలం. అంటే అంతటా పరివ్యాపించినటువంటి ఆ శూన్యంలో నేనెవరని అనేటువంటి ఆలోచన ద్వారా, తనలో తానే ఒక ఆలోచన ద్వారా ఒక బిందువు అనేది ఏర్పడింది. ఆ బిందువుని మనం ఉనికి అంటాం, దాన్నే చైతన్యము అంటాం. నేను ఎవరని అనేటువంటి ఆలోచన, ఆ భావన అదే చైతన్యం. నేను ఎవరని ఇప్పుడు ఆ బిందువుని మీరు చూస్తూ ఉండండి. ఉన్నదంతా మహాశూన్యములో ఒక బిందువు. ఇప్పుడు ఒక రూపాన్ని సంతరించుకున్నది అంటే ఆ బిందువులోంచినే. కాబట్టి బిందువే ఈ సృష్టికి మూలం. ఆదిగా అంతా శూన్యమే ఉన్నది. శూన్యములో నేనెవరని అనే ఒక చిన్న ప్రశ్న ద్వారా ఆ బిందువు అనేది ఏర్పడింది. ఇప్పుడు ఆ బిందువుని చూస్తూ ఉన్నాం. అదే మనకి మూలం, అదే మన తండ్రి, అదే మన తల్లి, అదే దైవం, అదే చైతన్యం. దాన్ని మూల చైతన్యము అంటాం, బిందువు అంటాం, మూల చైతన్యము అంటాం. దాన్ని ఉనికి అంటాం, ఎగ్జిస్టెన్స్. ఉనికి, ఉనికిగా ఒక బిందువు అనేది ఏర్పడింది. ఈ సమస్త విశ్వము కూడా పదార్థ రూపం సంతరించుకున్న ప్రతిదీ కూడా ఆ బిందువు నుంచి ఉద్భవించింది. ఈ భావన మనసులో నింపుకుని నిదానంగా మనం ఆ భావనతో శ్వాసను గమనిస్తూ ఉందాం. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిస్తాం. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిస్తున్నాను. ఏ ఆలోచన సహజ సరళంగా జరిగేటువంటి ఉచ్ఛ్వాస
నిశ్వాసం గమనిస్తూ లోపల ఏదైనా మార్పులు జరుగుతుంటే దాన్ని కూడా గమనిస్తూ ఉండండి. నుదుటి పై భాగాన్ని గమనిస్తూ ఉండండి ఏం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, ప్రధానంగా చేతులు కట్టుకుని పెట్టుకున్నాం. ఓకే మాస్టర్స్, ప్రధానంగా కడుపులో ఓకే మాస్టర్స్, ప్రధానంగా కడుపులో ఓకే మాస్టర్స్, మరి ఈ రోజుకి ఆ శూన్యంలో చక్కగా ఈ రాత్రి అంతా విహరించండి. శూన్యంలో మనం మామూలుగా పదార్థ రూప జగత్తులో ఎన్నో ఎంజాయ్ చేస్తుంటాం. ఈ రాత్రి అంతా శూన్యంలో మీరు ఏం చేస్తుంటారో చక్కగా శూన్యాన్ని ఎంజాయ్ చేయండి. అంతా శూన్యం అనే భావనతో చక్కగా ఈ రాత్రి మీరు ఆ శూన్యాన్ని గురించి ఆ తపనతో మీరు నిద్రపోండి. చక్కటి అనుభవాలు అందరూ కూడా పొందండి.